ఎవ్రీవన్, వెల్కమ్ టు తారా ఐఏఎస్. థింక్ ఐఏఎస్, థింక్ తారా. మై నేమ్ ఇస్ సాయిరామ్ సబ్బత్రావు. ఎలా ఉన్నారు అందరూ? యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ అభ్యాసన ప్రోగ్రామ్ మనం జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు, అభ్యాసన ఆర్ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్లో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి, ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి, వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్ పిక్ చేసుకుని డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సాటర్డే ఎస్ఏ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ మనం పిక్ చేసుకుని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేస్తాం. అండ్ హౌ ఆర్ డైలీ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అభ్యాసన కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. జాగ్రత్తగా వినండి, హౌ దిస్ వర్క్స్ చెప్తాను. ప్రతిరోజు 6 గంటలకి ఉదయాన్నే మన టెలిగ్రామ్ ఛానల్లోను యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లో మనం ఆ రోజు డిస్కస్ చేయబోయే క్వశ్చన్ని పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బై 12 PM ద సేమ్ డే మీరు ఈ ఫార్మేట్లో మీ నేమ్, ఆ రోజు డేట్ అండ్ దాంతోపాటు పేపర్ జిఎస్ 1 ఆ 2 ఆ 3 ఆ 4 లేకపోతే కరెంట్ అఫైర్స్ అంటే సిఏ, లేకపోతే ఎస్ఏ అంటే ఎస్ఏ అని చెప్పి మీరు ఆన్సర్ టు abhyasana@gmail.com ఈ పర్టికులర్ ఈమెయిల్కి షేర్ చేస్తే విత్ ఇన్ 24 hours డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది మీకు తిరిగి రావడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కడ చూసినా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఏ టెస్ట్ సిరీస్ జాయిన్ అయినా అంత కాంప్రహెన్సివ్ ఫీడ్బ్యాక్ మీకు ఎక్కడ లభించదు. బట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం దిస్ పర్టికులర్ అభ్యాసన సిరీస్లో భాగంగా మీకు డీటెయిల్ కాంప్రహెన్సివ్ మెయిన్స్ సెంట్రిక్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటుగా అదే రోజు సాయంత్రం 4 గంటలకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవ్వడంతో పాటు మోడల్ ఆన్సర్ అనేటటువంటిది మన టెలిగ్రామ్ ఛానల్లో మనం అప్లోడ్ చేస్తాం ఇన్ ద పీడిఎఫ్ ఫార్మాట్. ఓకేనా? ఆన్ డైలీ బేసిస్ మన అభ్యాసన సిరీస్ని ఫాలో అవడం ద్వారా ప్రతిరోజు ఆన్సర్ రాసి సెండ్ చేయడం ద్వారా యూ కెన్ ఈజీలీ ఏస్ దిస్ మెయిన్స్ గేమ్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ గ్యారంటీ అమ్మ. మరి ఈ రోజు అభ్యాసన సెషన్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన తారా ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు ఆన్ డైలీ బేసిస్ అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. అసలు సౌత్ ఇండియాలో ఒక ఆర్గనైజేషన్, ఒక ఇన్స్టిట్యూట్ ఇలాంటి ఇనిషియేటివ్స్తో వస్తుందా అని మీరు ఆశ్చర్యపోయేలాంటి చాలా ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. జిఎస్ పేపర్ 4 ఎథిక్స్ పేపర్లో 2022లో అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మ. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి. జడ్జ్ యువర్ సక్సెస్ బై వాట్ యు హ్యాడ్ టు గివ్ అప్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్. దలైలామా చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ కోట్ కింద మనం చెప్పొచ్చు. సి అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ కొటేషన్ ఇన్ దిస్ వే. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్, మీరు ఒకటి అచీవ్ చేయాలంటే యూ డెఫినెట్లీ నీడ్ టు సాక్రిఫైస్ సమ్ ఆర్ ద అదర్. తప్పకుండా మీరు ఏదో ఒకటి త్యాగం చేయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి, రైట్? ద బిగ్గర్ ద ఆస్పిరేషన్ ఈస్, ద బిగ్గర్ ద డిజైర్ ఈస్, సాక్రిఫైస్ కూడా అంతే ఎక్కువ మొత్తంలో ఉండడం అనేది జరుగుతుంది. థింక్ ఇట్ దిస్ వే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడానికి ఒక 1 to 3 years కంప్లీట్గా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటుంటే మీరు 1 to 3 years రిలెంట్లెస్ హార్డ్ వర్క్ పెట్టాలి. ఆప్షనల్ చేయాలి, ఎథిక్స్ చేయాలి, ఎస్ఏ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, జిఎస్ మొత్తం కవర్ చేయాలి, సీసాట్ కవర్ చేయాలి. దీనికోసం మీరు మీ సోషల్ లైఫ్ వదిలేసుకోవాల్సి ఉంటుంది, సోషల్ మీడియాకి దూరంగా ఉండాల్సి ఉంటుంది, సినిమాలకి షికార్లకి దూరంగా ఉండాల్సి ఉంటుంది, మీ ఫ్రెండ్స్కి కూడా దూరం అవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు విలువైనటువంటి 3 years ఆఫ్ యువర్ కెరీర్ని కూడా మీరు పనంగా పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది, రైట్? తప్పకుండా పెట్టాల్సి వస్తుంది, అవునా కదా? వెరాజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే సివిల్ సర్వీస్ ఇంట్రెస్ట్ లేరో వాళ్ళందరూ ఐటీ జాబ్స్ చేస్తున్నో లేకపోతే ఇంకొక జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళు బాగా సంపాదించి చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ మీరు సివిల్ సర్వీసెస్ ఆస్పిరేషన్ కోసం కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది, కొంత సమయం ఇవ్వాల్సి ఉంటుంది, రైట్? సో సిన్స్ యువర్ ఎయిమ్ అండ్ ఆస్పిరేషన్స్ ఆర్ బిగ్గర్ ఇన్ స్కేల్, మీరు చేయాల్సినటువంటి సాక్రిఫైసెస్ కూడా అంతే పెద్ద ఎత్తున మీరు త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మెడికల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆయన తప్పకుండా ఆయన సోషల్ లైఫ్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిలెంట్లెస్గా హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వెరాజ్ హిస్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఇంజనీరింగ్ కానీ లేకపోతే అదర్ డిసిప్లిన్స్ చదివేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జాబ్స్లో సెటిల్ అవ్వడం మీరు చూడొచ్చు. సో డాక్టర్ అవ్వాలనేటువంటి మీ ఆస్పిరేషన్, మీ కళ నెరవేర్చుకోవడంలో భాగంగా మీరు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. So the very quote given by Dalai Lama, that is judge your success by what you had to give up in order to get it, it actually challenges the reductionist perspective of success. Success is not just about material wealth అనేటటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. సక్సెస్
ఈజ్ ఆల్ అబౌట్ ద సాక్రిఫైసెస్ దట్ యు మేక్, బోత్ ద పర్సనల్ సాక్రిఫైసెస్ అవ్వచ్చు అండ్ దాంతోపాటు ఎథికల్ ఆర్ ఎమోషనల్ కాంప్రమైజెస్ కూడా అవ్వచ్చు, రైట్? ఈ సాక్రిఫైసెస్ ద్వారా మాత్రమే సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. యూ టు జడ్జ్ యువర్ సక్సెస్ బై వాట్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఇట్ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి దలైలామా ఈ కొటేషన్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అండ్ నౌ హౌ యూ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ ఆన్సర్ అండ్ బాడీ ద స్కెలిటన్ ఆఫ్ ద ఆన్సర్ ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు, హౌ యూ కెన్ కన్క్లూడ్ దిస్ పర్టికులర్ ఆన్సర్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వినండి అమ్మా. సి ఆల్వేస్ యువర్ ఆన్సర్ షుడ్ కంటైన్ 3 parts: introduction, body and conclusion. It forms the basic skeleton of your answer. Of course, introduction అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇండక్షన్, బాడీ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ, కన్క్లూజన్ చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టి కన్క్లూజన్ రాయకూడదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్ యువర్ ఇంట్రడక్షన్ మస్ట్ బి relevant. You need to stay as closely as possible to the central idea, the crux of the question, right? And especially when the quote is given in your question, especially GS paper 4 లో కానీ ఆర్ ఎస్ఏ పేపర్లో కానీ, అఫ్ కోర్స్ ఎస్ఏలో ఎనెక్డోట్తో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, బట్ జిఎస్ పేపర్ 4లో మీకు వర్డ్ లిమిట్ అనేటువంటి ఒకటి ఉంటుంది కాబట్టి 150 wordsలోనే ఆన్సర్ రాయాలి కాబట్టి, ఇన్ ఆర్డర్ టు గివ్ అన్ ఇంప్రెషన్ టు ద ఎగ్జామినర్ దట్ యు ఆర్ స్టేయింగ్ యాజ్ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్, యూ కెన్ జస్ట్ డీకోడ్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద కొటేషన్ ఏదైతే ఉందో దాన్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు, మీ ఓన్ స్టైల్ ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేయాలి. యూ జస్ట్ నీడ్ టు గివ్ అన్ ఇంప్రెషన్ దట్ ఎస్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద కోట్ గివెన్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్. ఆ విధంగా మీరు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రక్చర్ చేయాలి. ద కోర్ మెసేజ్, సి దలైలామాస్ కోట్ ఏదైతే ఉందో ఇట్ యాక్చువల్లీ ఛాలెంజెస్ ద రిడక్షనిస్ట్ అప్రోచ్ టువర్డ్స్ ట్రూ సక్సెస్. ట్రూ సక్సెస్ అందరూ అనుకునేలాగా ఇట్ ఈస్ నాట్ జస్ట్ మెటీరియల్ గెయిన్స్ ఆర్ మెటీరియల్ వెల్త్, బట్ ఇట్ ఈస్ షుడ్ బి డిటర్మైన్డ్ బై సాక్రిఫైసెస్ దట్ వన్ షుడ్ మేక్. Those can be either personal sacrifices or ethical compromises or emotional sacrifices as well. That's how you can interpret this particular quote in an ideal way. And with respect to GS paper 4 questions or essay questions, you need to give some scholarly touch always. If possible, introduction lo nedi iche prayatnam cheyandi. See, the ethical importance edaithe undo and the moral entitlement edaithe undo, how we should be preferred, how we should be given importance over personal growth or superficial rewards అనే విషయాన్ని ఎంఫసైజ్ చేస్తూ మీరు డీటెయిల్డ్గా ఇంట్రడక్షన్ అనేటువంటిది ఒక 2 లైన్స్లో రాసేటటువంటి ప్రయత్నం చేయాలి. వెరాజ్ బాడీలో డిఫరెంట్ అండర్ పిన్నింగ్స్ లేదా డిఫరెంట్ న్యూయాన్సెస్ లేదా డిఫరెంట్ ఫెసెట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోట్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తారు. డిఫరెంట్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటే వాటిని మెన్షన్ చేస్తారు. ఫస్ట్ పర్సనల్ సాక్రిఫైసెస్ అండ్ ఎఫర్ట్స్. ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని అతను తన ఫ్యామిలీ టైంని వదులుకోవాలి, సోషల్ లైఫ్ను వదులుకోవాలి, తన కంఫర్ట్ ఏదైతే వదులుకోవాలి, ఇంపార్టెంట్ ఇయర్స్ ఆఫ్ హిస్ కెరియర్ని తప్పకుండా త్యాగం చేయాలి టు ప్రిపేర్ రిగలస్లీ ఫర్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఎగ్జాంపుల్స్ ఎస్పెషల్లీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి ఎథిక్స్లో మీకు మంచి మార్క్స్ ఫెచ్ చేయాలని ఉపయోగపడతాయమ్మా. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ రియల్ లైఫ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి కూడా మీరు పర్ఫెక్ట్గా కోట్ చేయొచ్చు. ఉదాహరణకి మనకి ప్యారిస్ పారాలింపిక్స్ 2004 జరగడం అనేది జరిగింది కదా రీసెంట్గా. అక్కడ ఎవరైతే మెడల్స్ గెలుచుకున్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అనేటువంటివి కూడా ఇచ్చి వాళ్ళ మెడల్ గెలుచుకోవడానికి వాళ్ళ ఆబ్స్టికల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని ఓవర్కమ్ చేసి వాళ్ళు ఏ విధంగా సక్సెస్ని పొందారనే విషయం ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మెన్షన్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎథికల్ కన్సిడరేషన్స్ యాజ్ వెల్. సో కొన్ని కేసెస్లో ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఎథికల్ కాంప్రమైజెస్ అనేటువంటివి కొంతమంది పుణికిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ద్వారా ఇద్దరు ఎథికల్స్ అండ్ మారల్స్ అండ్ వాల్యూస్ని కాంప్రమైజ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చేటటువంటి డిమెరిట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మెన్షన్ చేస్తే యూ విల్ గివ్ సమ్ ఎథికల్ టచ్ ఏదైతే ఉందో, స్కాలర్లీ టచ్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వగలుగుతారు. హౌ ఎథికల్ సక్సెస్ ఇన్వాల్వ్స్ మెయింటైనింగ్ ఇంటిగ్రిటీ బై అవాయిడింగ్ షార్ట్ కట్స్ ఆర్ ఎథికల్ ప్రాక్టీసెస్ ఈవెన్ వెన్ ద ప్రామిస్ ఫాస్టర్ రివార్డ్స్. నువ్వు ఎథికల్ కాంప్రమైజ్ ద్వారా నీకు రివార్డ్స్ ఎక్కువగా వచ్చినప్పటికీ, ద మెటీరియల్ వెల్త్ ఆర్ మెటీరియల్ గెయిన్స్ వచ్చినప్పటికీ లాంగ్ రన్లో నీ ఇంటిగ్రిటీ ఎలా కాంప్రమైజ్ అవ్వడం అనేది జరుగుతుంది, నీ క్రెడిబిలిటీ అనేటువంటిది ఏ విధంగా కాంప్రమైజ్ అవుతుంది అనే విషయాలు ఏవైతే ఉంటాయో అవి మెన్షన్ చేస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ ప్రాఫిట్ మేకింగ్, ప్రాఫిట్ అక్యుములేషన్, బట్ దానికోసం అతను ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఫాలో అవ్వాలి ఓవర్ అనెథికల్ షార్ట్ కట్స్. అనెథికల్ షార్ట్ కట్స్ ఫాలో అయితే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏవి పడితే ప్రామిసెస్ చేసి అవి నిర్వర్తించకపోతే ఏమవుతుంది, లాంగ్ రన్లో ఇంటిగ్రిటీ అండ్ క్రెడిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అవునా కదా? సో ఎథికల్ కన్సిడరేషన్స్, ఎథికల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మెన్షన్ చేయొచ్చు. And you can also include an important dimension that personal growth is not about material wealth or material gains. Personal growth is all about overcoming addictions, overcoming limitations, insecurities, and focusing on personal strength, personal resilience, etc. And community success as well. Okay, individual తను చేసేటటువంటి సాక్రిఫైసెస్ ద్వారా
సొసైటల్ ప్రోగ్రెస్ అనేటువంటిది ఏ విధంగా సాధ్యపడుతుంది అనే విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంఫసైజ్ చేస్తే బాగుంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్టర్ అనెథికల్ ప్రాక్టీసెస్ ద్వారా ఒక రోడ్ వేయడం వల్ల ఫాస్టర్ గెయిన్స్, రెవెన్యూ గెయిన్స్ అనేవి ఉండొచ్చు, రైట్, మెటీరియల్ గెయిన్స్ అనేవి ఉండొచ్చు. బట్ కానీ తన యొక్క ఎథికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో కాంప్రమైజ్ చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, తప్పకుండా లార్జర్ సొసైటల్ గుడ్ అనేటువంటిది సాధ్యపడడం అనేది జరుగుతుంది. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లైఫ్స్నే రిస్క్ చేయడం అనేది జరిగింది ఫర్ నేషనల్ లిబరేషన్ అండ్ దాంతోపాటు ఇండిపెండెన్స్. సో ఇండివిజువల్స్ వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ ద్వారా ది ఎంటైర్ సొసైటీ అండ్ కమ్యూనిటీని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, పీపుల్ యొక్క లైఫ్స్ని, మాసెస్ యొక్క జీవితాలని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, బెటర్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా మీరు ఇక్కడ ఎంఫసైజ్ చేస్తే చాలా బాగుంటుంది. హౌ యూ కెన్ కన్క్లూడ్, హౌ యూ కెన్ సమరైజ్ by emphasizing that true success is multi-dimensional concept that can be evaluated by ethical choices that you can actually make, personal evaluation, communal contributions, etc. You can reinforce that Dalai Lama's insight challenges us to see beyond material achievements and to value the profound, often hidden and cost of real success. That is the sacrifices that we make, all the physical sacrifices, emotional sacrifices, ethical sacrifices. ఇవన్నిటిని మెన్షన్ చేస్తే ఒక హోలిస్టిక్ మల్టీ డైమెన్షనల్ ఆన్సర్ కింద మీ ఆన్సర్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. బెటర్ ఎడ్జ్ అనేటువంటిది మీకు ఉంటుందమ్మా. మెయిన్స్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు ఈ స్ట్రాటజీని చెప్తాను. మెయిన్స్ రాసే వాళ్ళు, నా దగ్గర మెంటర్షిప్ తీసుకునే వాళ్ళు, యూ ఆల్వేస్ నీడ్ టు మేనేజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ద ఎగ్జామినర్, రైట్. ఇంప్రెషన్ మేనేజ్మెంట్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారు, యువర్ ఆన్సర్ షుడ్ లుక్ లైక్ మల్టీ డైమెన్షనల్ ఆర్ మల్టీ ఫెస్టెడ్, దట్ యూ హ్యావ్ కవర్డ్ డిఫరెంట్ డైమెన్షన్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. స్మార్ట్గా ఎవరైతే ఈ విధంగా ఆన్సర్స్ రాయగలుగుతారో బై యూజింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ నీట్నెస్ ఇన్ యువర్ ఆన్సర్ ఈజ్ పెరమౌంట్ అమ్మా. సో మీరు ఎవరి టాపర్స్ ఆన్సర్ చూసినా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ బాగోపోవచ్చు, కానీ నీట్గా కనిపిస్తాయి. ఇనఫ్ స్పేసింగ్ అనేటటువంటిది ఉంటుంది, రీడబుల్గా ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఒక సెపరేట్ కాలం అనేటటువంటిది తీసుకొస్తారు. సో దట్స్ వాట్ యు మస్ట్ ఫోకస్ ఆన్. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ ఫాలో అవ్వండి. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ గేమ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అందరికీ మన క్లాస్లో అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ మీరు అక్నాలెడ్జ్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన తారా ఐఏఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.